చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. గుండెల మీద గుద్దిందిగా. పాలిస్తావా? ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను. రసం పిండియాలంతే. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. మన నీదే అందరి కన్ను ఆ కన్ను మీద మన్ను, మన నీదే అందరి కన్ను ఆ కన్ను మీద మన్ను. సరే అండి దుర్గా, నా కోసము ఇట్టి టన్ దుర్గా. సప్పగుంది మామా. ఏ నేతమాలే మామా. ఏదో మనశ్శాంతి కోసం రీల్ చేసుకుంటారు లంచవడుకులారా. ఒళ్ళు అమ్ముకొని బతులేను, గుద్దబట్టలు ఇప్పేసుకొని తిరుగుతలేను. నన్ను అంటేందుకు మీరు నాశనం అయిపోను, మీరు మొదలారిపోను. నా ముచ్చటెందుకు బాడుకోవాలరా? ఏ బాడుకోరు అన్న లంచవడుకు మీరు చావా, మీరు నాశనం. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పెళ్ళైన మొగోడైనా పెళ్లి కాని మొగోడైనా ఇంట్లో ఏదైనా మర్చిపోవచ్చు, కానీ ఒక వస్తువు మాత్రం మర్చిపోకుండా పట్టుకెళ్తారు. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? ఇంట్లో ఉన్న వజ్రం విలువ తెలియక వీధిలో ఉన్న రంగురాళ్ల కోసం పరిగెడుతున్న సమాజం ఇది. సొసైటీ ఎంత హుషారుంది. ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పిల్లల్ని ఇద్దరిద్దరు లవర్లని మెయింటైన్ చేస్తున్నారు. నా మొగుడికి ఏది చేత కాదు, 24 గంటలు నా మీద పడే ఎడుతా ఉంటాడు. ఇక లాభం లేదు, మా ఆయనకి 2 పెళ్లి నేనే చేసేస్తా. సొసైటీ ఏమన్నా అనుకుంటదంటారా? ఆ బొక్కలో సొసైటీ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఎంతకాలం ఒంటరిగా ఉంటావు? జంటగా నడుచుకోవచ్చు కదా. నీకు జంట అవుతాను. పెళ్లి పేరెంటం లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? నేనున్నా కదా, నేను ఓకే అంటున్నా కదా, రా మరి. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. ఫస్ట్ టైం కీర్తిని చూశాను, కానీ కీర్తి కుక్కను చూడలేదు. కొద్దిసేపు లేదు, ఏం లేదు, వచ్చి చాలాసేపు అయింది. పానా వస్తావా రావా? ఇప్పుడు చూడు, వస్తావా రావా? నేను ఆంటీతో మాట్లాడినా అని మమ్మీ చెప్తావా? నేను మాట్లాడలే కదా. ఇక్కడ మాట్లాడినా కదా నేను. ఎవరున్నారా ఇక్కడ? శత్రువులు ఎక్కడో ఉండర్రా. కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అక్క ఒక డౌట్ ఉంది అక్క నాకు. అడుగు. అరే ఇప్పుడు పిల్లలు పుట్టకుంటే పిల్లల్ని దత్తత తీసుకుంటారు కదా, అట్లా పెళ్లి కాకుంటే పిల్లంని దత్తత తీసుకోవచ్చా? ఏంది? పెళ్లి కాకుంటే వైఫ్ని దత్తత తీసుకోవచ్చా? నీకు ఆ దత్తతకి కూడా ఎవ్వరు ఇయ్యారా పిల్లని? హౌలే
అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. గైస్ మొగోళ్ళకు ఒక రిక్వెస్ట్, మీకు ఇట్లనేది ఉంటే మా ముంగట అనకుర్రి. ఎందుకు? నోట్లో పెట్టుకుంటది. పాల్పోయి అంటే అది చిన్నదమ్మే చిక్కులు కావాలా, నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా? వద్దు, నాకే బతకొద్దు. జనగణ మన హతి నాయక. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. వాడే ఉద్దేశంతో అన్నాడు. నా పొలంలో మనకు మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను నిజమేనయ్యా పుల్లారావు. పెళ్ళయి ఎన్నాళ్ళు కావచ్చేనమ్మా, మొగుడుండి ఏ ఆట ఆడించడమ్మా. నేను ఆల్తా. నిన్ను చూస్తే కంటి మీద కొనుకు రాదు పిల్లడా. ఎంత కసిగా ఉన్నదే. అలా ఫిల్టర్ పోయింది. మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. కంచమేంటి ఎంత ఉంది? రోజుకు ఒక్కసారి కొట్టాడు అది. నిన్ను కాదు, నువ్వు వెళ్ళిపోయాడు. తెల్లారి నుంచి పెద్ద డైలాగ్ చెప్పలేక తామంటే అందరు నాపేస్తాడు. మీరిద్దరు లోపల ఉండ్రి, నేను చూసుకుంటా. మూడు బాలేదా? బిర్యానీ తిను. బద్ధకంగా ఉందా? బిర్యానీ తిను. ఏం చేయాలో అర్థం అవట్లేదా? బిర్యానీ తిను. ఇదేంట్రా? అరే నీ అబ్బా అయిపోయి.